స్టూడెంట్స్. ఈరోజు మనం 15th చాప్టర్ అయినటువంటి నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ కాలనీస్ అనే ఒక లెసన్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. సో మెయిన్గా లెసన్లోకి వెళ్ళినట్లయితే ఈ లెసన్లో మేజర్గా మనం ఒక 3 కంట్రీస్లో అవేవి అంటే చైనా, వియత్నాం అండ్ నైజీరియా, ఈ 3 కంట్రీస్లో నేషనల్ మూమెంట్స్ ఎలా జరిగాయి, వాళ్ళు ఇండిపెండెన్స్ ఎలా అటైన్ చేసుకున్నారు, ఏ కంట్రీస్ నుంచి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు, సో వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ ది మూమెంట్, హూ ఆర్ ద పీపుల్ హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ దీస్ మూమెంట్స్ అనే వాటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తూ ఉంటాం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్ మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ సోషల్ స్టడీస్లో. సో లెసన్లోకి కనుక మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ అసలు కాలనీస్ అంటే ఏంటి, కొలోనియలిజం అనే ఒక ఐడియాలజీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ కొలోనియలిజం డెఫినేషన్ మనం ఏం రాయొచ్చు అంటే, సో ద క్యాపిటలిస్ట్ వెస్ట్ కంట్రీస్ ఆక్యుపైస్ అండ్ రూల్ ది రెస్ట్ కంట్రీస్ ఫర్ రా మెటీరియల్స్ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పుడైతే మనకు 18th or 17th సెంచరీలో ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయిందో యూరోప్ కాంటినెంట్లో, చాలా కంట్రీస్ని ఈ ఇండస్ట్రియలైజేషన్ ఫాలో అయ్యి వెల్ డెవలప్డ్ కంట్రీస్గా మారిపోయి, ఎప్పుడైతే ఇండస్ట్రీస్ కంట్రీలు ఎక్కువైపోతే వాటికి రా మెటీరియల్స్ ఎక్కువ అవసరం అవుతాయి. సో ఆ రా మెటీరియల్స్ కోసము లేదా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. దానికోసం ఎక్కువ వాళ్ళు చాలా పూర్ కంట్రీస్ని లేదా రూలర్స్ వీక్గా ఉన్న కంట్రీస్ మీద వార్స్ చేయడము, ఆ కంట్రీస్ని ఆక్యుపై చేసుకోవడము, ఆ కంట్రీస్లో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ కూడా ఈ మదర్ కంట్రీస్కి తరలించడము, అట్ ద సేమ్ టైం ఆ మదర్ కంట్రీస్లో ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ని ఈ కాలనీస్లో సేల్ చేసుకోవడం. సో దీన్ని ఏమంటామంటే మనం కొలోనియలిజం అంటాం. సో ఇక్కడ మన వెస్ట్ కంట్రీస్ అంటే ఏంటంటే, మనకు మెయిన్గా ఎగ్జాంపుల్గా పర్టికులర్గా 18th and 17th సెంచరీ టైంలో వెల్ డెవలప్డ్ కంట్రీస్, ఇండస్ట్రియలైజేషన్ ద్వారా డెవలప్ అయిన కంట్రీస్, రిచ్ కంట్రీస్ ఏమున్నాయంటే మనకి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఎక్సెట్రా ఉన్నాయి. అదే రెస్ట్ కంట్రీస్ ఎక్కడైతే ఏ కాంటినెంట్స్లో ఎక్కువ కాలనీస్ ఉంటాయో లేదా ఏ కంట్రీస్ని మనము రెస్ట్ కంట్రీస్ అంటామంటే అన్డెవలప్డ్ నేషన్స్ ఇన్ ఏషియా, ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి నేషన్స్ అన్నిటినీ కూడా మనము రెస్ట్ కంట్రీస్ అని పిలవచ్చు. ఏంటి మేజర్గా డిఫరెన్స్ అంటే రిచ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ అని మాత్రమే. నెక్స్ట్ కమింగ్ టు ది చైనా. సో ఈ పర్టికులర్గా ఈ వీడియోలో మాత్రము చైనా గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. సో చైనా పాపులేషన్ పరంగా ప్రజెంట్ వన్ ఆఫ్ ద లీడింగ్ నేషన్, అట్ ద సేమ్ టైం వెల్ డెవలప్డ్ నేషన్. సో అంతకుముందు చైనాలో కొలోనియలిజం ఎలా స్టార్ట్ అయింది అని మనం కొంచెం చూస్తే, చైనా వాజ్ ఆక్యుపై అని కూడా చెప్పలేము, ఎందుకంటే అప్పటికి అప్ టు 20th సెంచరీ వరకు కూడా చైనా వాజ్ రూల్డ్ బై ది మంచూ డైనాసిటీ. మంచూ ఎంపైర్స్, మంచూ కింగ్సే రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే 1840sలో ఓపియం వార్స్ జరిగాయో, ఈ ఓపియం వార్స్ చైనా మంచూ రూలర్స్కి అట్ ద సేమ్ టైం యూరోపియన్ కంట్రీస్ కన్నిటికీ ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి, అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లీడ్ చేసిన కంట్రీ ఇంగ్లాండ్ అనమాట. సో ఈ 2 కంట్రీస్కి మధ్య జరిగిన ఈ ఓపియం వార్స్లో యూరోపియన్ పవర్స్ విన్ కావడము, మంచూ ఎంపైర్ లూజ్ కావడం వల్ల సో ఈ యూరోపియన్ కంట్రీస్కి చైనా మీద మొత్తం కూడా కంట్రోల్ వచ్చేస్తుంది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కొలోనియలిజం ఇంపాక్ట్ ఏషియా మీద చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసమే భయపడి చైనీస్ రూలర్స్ ఏం చేస్తారంటే, ఓపియం వార్స్ కంటే ముందు ఎటువంటి ఫారెన్ ట్రేడ్ని కూడా వాళ్ళ కంట్రీలో అలో చేయనిచ్చేవాళ్ళు. కొన్ని పర్టికులర్ ప్లేసెస్కి మాత్రమే ఆ ట్రేడ్ని వాళ్ళు స్టాప్ చేసేవాళ్ళు. ఈవెన్ ఫారినర్స్ని కూడా, ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ పీపుల్ని కూడా, వాళ్ళని కూడా చైనాలోకి ఎంటర్ చేయనిచ్చేవాళ్ళు కాదు. పర్టికులర్గా కొన్ని సిటీస్కి మాత్రం వాళ్ళని పర్మిట్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే ఓపియం వార్స్లో ఇంగ్లాండ్ లీడర్షిప్లో యూరోపియన్ కంట్రీస్ విన్ కావడము, చైనా మొత్తము అప్పటికి మంచూ ఎంపైర్ వాళ్ళు అలో చేసిన రూల్ చేయడానికి, బట్ ఎవరు చెప్పినట్టు వినాలి, ఎవరు స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండాలంటే యూరోపియన్ పవర్స్ యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోనే ఈ చైనా రూల్ చేయబడుతుంది. సో దాంతో యాజ్ ఇట్ ఈస్ అన్ని కంట్రీస్లో లాగానే చైనాలో కూడా పీపుల్ అపోజ్ చేయడము అనేది జరుగుతుంది. సో చైనా వాజ్ అండర్ ద స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బై ద వెస్టర్న్ colonial powers. Manchu Empire became the puppet government and it is the economy under the control of foreign powers. So there were several revolts happened by the people. సో దీని తర్వాత ఏం జరిగింది, ఈ అపోజిషన్ ఉంది మంచూ ఎంపైర్ మీద పీపుల్కి. చాలాసార్లు రివోల్ట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దాని తర్వాత వచ్చిన ఒక పర్సన్, ఫేమస్ పర్సన్ వాజ్ సనైట్ సింగ్. యాక్చువల్లీ హీ వాజ్ అనే డాక్టర్. సో ఈయన ఫారిన్ కంట్రీస్లో చదువుకొని వచ్చి, సో ఇక్కడ మంచూ ఎంపైర్స్ కానీ ఫారిన్ పవర్స్ని రిమూవ్ చేయాలి అని ఒక రివోల్ట్ని స్టార్ట్ చేస్తాడు. సో ఇన్ 1911 సనైట్ సేన్ ఓవర్ త్రూ ది మంచూ ఎంపైర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ రిపబ్లిక్ అనమాట. సో 1911లో ఇతను వచ్చేసి సనైట్ సేన్
ఈ మంచు ఎంపైర్ని పీపుల్ హెల్ప్తో రివోల్ట్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా 1911లో ఈ మంచు ఎంపైర్ని డెమాలిష్ చేసేసిన తర్వాత సో ఆయన రిపబ్లిక్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో ఈయన ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న రిపబ్లిక్ ఈయన మెయిన్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయ్యింటే ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అంటే సన్ మిన్ చుయ్. సన్ మిన్ చుయ్. సన్ అంటే నేషనలిజం, మిన్ అంటే డెమోక్రసీ, చుయ్ అంటే సోషలిజం. సో మరి సన్ ఎట్ సేన్ పర్స్పెక్ట్స్లో ఈ మెయిన్ ప్రిన్సిపల్కి సన్ నేషనలిజం అంటే ఏంటి, మిన్ డెమోక్రసీ అంటే ఏంటి, చుయ్ సోషలిజం అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ సన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సో నేషనలిజం అని చెప్పుకున్నాం. దేని ప్రకారంగా నేషనలిజం అని చెప్తే సన్ ఎట్ సేన్ పర్స్పెక్టివ్స్ ప్రకారము చైనాలో మంచు ఎంపైర్ని ఎలిమినేట్ చేయడాన్ని నేషనలిజంగా చెప్పుకోవచ్చు. మరి మీన్ అంటే డెమోక్రసీ అని చెప్పుకున్నాం. డెమోక్రసీ అంటే చైనాలో మంచు ఎంపైర్ని డెమోలిష్ చేసిన తర్వాత ఒక డెమోక్రటిక్ వేలో ఎలక్ట్ చేసుకోబడ్డ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం. దాని తర్వాత చుయ్ అంటే నేషనలిజం అని చెప్పుకున్నాము. కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడము, ఇట్లాంటివన్నీ కూడా మనము సోషలిజం కిందకి తీసుకోపోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఈయన రెవల్యూషన్ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన కొద్ది రోజులకే ఈయన చనిపోవడంతో ఈయన గవర్నమెంట్ అనేది కన్సాలిడేట్ స్ట్రెంథెన్ కాలేకపోయింది. దాంతో చాలా త్వరగానే ద చైనీస్ రిపబ్లిక్ వెంట్ వెరీ సూన్ హిజ్ రిపబ్లికన్ గవర్నమెంట్ వెంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వార్లార్డ్స్. మరి వార్లార్డ్స్ అంటే ఎవరు అంటే న్యాచురల్గా మనం వార్లార్డ్స్ని డిఫరెంట్ నేమ్స్తో కూడా పిలిచవచ్చు. వార్లార్డ్స్ డెఫినేషన్ వచ్చేసి ఏ రీజనల్ మిలిటరీ పవర్స్ ఇన్ చైనా. యాక్చువల్గా అయితే మనం ఇండియాలో వాళ్ళని జమీందార్స్ అంటాం, యూరోప్లో అయితే వాళ్ళని ల్యాండ్ లార్డ్స్ అని కూడా అంటారు. సో సన్ ఎట్ సేన్ చనిపోయిన వెంటనే దాని తర్వాత చైనా మొత్తం కూడా ఈ వార్లార్డ్స్ కంట్రోల్లోనే వెళ్ళిపోయింది. సో పర్టికులర్గా ఈయన టైంలో జరిగిన లేదా ఈయనున్న టైంలో జరిగిన ఒక మూమెంట్, ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అది May 4th మూమెంట్ అనమాట. 1919లో మే మంత్లో 4th డేట్లో ఈ మూమెంట్ జరిగింది. సో ఈ మూమెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ ఆన్ వర్సైల్ ట్రీటీ డెసిషన్స్ ఆఫ్ ది చైనీస్ పీపుల్. వరల్డ్ వార్ 1లో చైనా అలైజ్ సైడ్ ఫాట్ చేసినప్పటికీ కూడా, అంటే విన్నింగ్ సైడ్ ఉన్నప్పటికీ కూడా, ఈ జపాన్ ఏదైతే చైనీస్ టెరిటరీస్ని ఆక్యుపై చేసుకునిందో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ 1919లో జరుగుతుంది. మనకు వరల్డ్ వార్ 1 వచ్చినప్పుడు దీని గురించి డిస్కస్ చేసి ఉంటాం. సో ఈ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో జపాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి ఏవైతే చైనీస్ ప్లేసెస్ని తిరిగి మళ్ళీ చైనాకి ఇవ్వకుండా ఈ అలైజ్ పవర్స్ ఉంచుకొని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే, సో దీంతో చైనీస్ పీపుల్లో యూరోపియన్ పవర్స్ మీద, ఫారెన్ పవర్స్ మీద ఎక్కువ అగ్రెసివ్గా అయిపోతారు. సో దాంతో May 4th మూమెంట్ స్టార్ట్ చేస్తారు. బట్ ఈ మూమెంట్ అనేది బీజింగ్లో స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ద్వారా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోయి చైనా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఓన్లీ వర్సల్ ట్రీటీలో తీసుకున్న డెసిషన్స్కి అగేనెస్ట్గా మాత్రమే జరిగిందని మనం చెప్పలేము ఈ మూమెంట్. దీని తర్వాత ఇది ఓల్డ్ ట్రెడిషన్స్కి అగేనెస్ట్గా కూడా జరిగింది. సో ఈ మూమెంట్ జరిగే టైంలోనే పీపుల్ డిమాండెడ్ ఫర్ అబాలిషింగ్ ఫుడ్ బైండింగ్, యూజింగ్ సింపుల్ స్క్రిప్ట్, రిమూవింగ్ పావర్టీ, ఉమెన్ ఎంపవర్మెంట్. అప్పటికి ఉమెన్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా ఉండడం, చైనాలో ఉమెన్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా జరగడం, అట్ ద సేమ్ టైం కొన్ని ఈ బ్లాక్ మ్యాజిక్స్ కానీ ఓల్డ్ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వడము, చాలా డిఫికల్ట్ స్క్రిప్ట్ని ఫాలో అవ్వడము, ఇవన్నీ పీపుల్కి నచ్చలేదు. సో దాంతో చాలా సక్సెస్ఫుల్ అవుతుంది ఈ మూమెంట్. సో దిస్ మూమెంట్ గ్లావనైజ్డ్ ద హోల్ జనరేషన్ ఫ్రమ్ ఓల్డ్ ట్రెడిషన్స్. సో దీని తర్వాత మనకు మేజర్గా చైనాలో జరిగే ఇన్సిడెంట్ ఏంటి అంటే కమింగ్ ఆఫ్ ది చియాంగ్ కై షేక్ ఆర్ కేఎంటీ పార్టీ. సో ఇక్కడ కేఎంటీ పార్టీ ఆర్ కుమింగ్డాంగ్ పార్టీ, కేఎంటీ పార్టీ అన్న ఒకటి, కుమింగ్డాంగ్ పార్టీ అన్న ఒకటి, ఆర్ కుమింగ్డాంగ్ పార్టీ అన్నా కూడా ఒకటి. సో మరి కేఎంటీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ మాత్రం సన్ ఎట్ సేనే. సో ఆయన చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది సన్ ఎట్ సేన్, చియాంగ్ కై షేక్ బికేమ్ ది లీడర్ ఆఫ్ ది KMT. KMT also worked based on the principles of the Sun Yat-sen. సో KMT పార్టీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ కూడా ఒక 4 నీడీస్ ఉంటాయి. అవి ఏంటంటే ఫుడ్, క్లాత్, హౌసింగ్ అన్నమాట. సో ఈయన ఏం చేస్తాడంటే ఎప్పుడైతే చియాంగ్ కై షేక్ కుమింగ్డాంగ్ పార్టీకి లీడర్ అయిపోతాడో హీ వాంట్ టు మిలిటరైజ్ ది నేషన్. సో మిలిటరీ పవర్స్ని యూజ్ చేసుకొని, ఆర్మడ్ ఫోర్సెస్ని యూజ్ చేసుకొని ఈయన చైనాలో ఉన్న వార్లార్డ్స్ అందరినీ కూడా సప్రెస్ చేసేసి చైనా మొత్తం కూడా ఈయన కంట్రోల్లోకి తెచ్చుకొని ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో బట్ ఈయన పర్టికులర్గా ఈ KMT యొక్క పాపులారిటీ అంతా కూడా
ఎక్కువగా అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంటుంది. సో ఆయన కంట్రీని డెవలప్ చేయడం కంటే కూడా మిలిటరైజేషన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాడు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెద్దగా లేదు, పీజెంట్స్ని అయితే అసలే పట్టించుకోలేదు. సో ఎక్కడైతే కొన్ని సిటీస్లో ఎక్కడైతే ఇండస్ట్రీస్ గ్రాడ్యువల్గా లేదా నెమ్మదిగా డెవలప్ అవుతూ వస్తున్నాయి, అక్కడ మాత్రము ఒక న్యూ మిడిల్ క్లాస్ అనేది ఎమర్జ్ అయింది. సో ఎప్పుడైనా కానీ ఇలా పాపులర్ నేషనల్ మూవ్మెంట్ జరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఆ ఎమర్జెన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషనలిస్టులు ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈయన కంట్రీని డెవలప్ చేయడం మీద కంటే కూడా ఎక్కువగా మిలిటరైజ్ మీద చేయడం, ఈయన ఫాలో అయిన కన్జర్వేటివ్ మెథడ్స్ కానీ, సో ఇవన్నీ ఉమెన్స్ మీద ఎక్కువగా డిస్క్రిమినేషన్ చూపించడం కానీ, ఈయన చెప్పినట్లు ఒక ఆటోక్రటిక్ రూల్ కింద తీసుకురావాలనుకోవడం కానీ, ఇవన్నీ కూడా పీపుల్లో ఈయన మీద అగెనెస్ట్గా అయ్యేటట్టు చేశాయి. ఇదే టైంలో కుమింటాంగ్ పార్టీకి అగెనెస్ట్గా ఫామ్ అయినటువంటి ఇంకొక పాపులర్ పొలిటికల్ పార్టీ వచ్చేసి మనకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. సో ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది 1921లో ఫామ్ చేశారు. ఎవరు ఫామ్ చేస్తారంటే కొమింటర్న్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. కొమింటర్న్ వాజ్ అనే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫౌండ్ బై ది యుఎస్ఎస్ఆర్. లెనిన్ రష్యన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత లెనిన్ ఎప్పుడైతే రష్యన్ రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడో, ఆయన వరల్డ్ వైడ్గా కమ్యూనిజం స్ప్రెడ్ చేయాలి, చాలా కంట్రీస్లో కమ్యూనిజం డెవలప్మెంట్ కోసం ఫామ్ చేసిన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే కొమింటర్న్. సో ఈ కొమింటర్నే తర్వాత కాలంలో చైనాలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తుంది 1921 తర్వాత. సో ఆ తర్వాత సిసిపిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్ వాజ్ మావో జెడాంగ్. సో మావో జెడాంగ్ ఈయన లీడర్ అయిపోయిన తర్వాత ఈయన కేఎంటీ పార్టీకి అగెనెస్ట్గా ఉంటాడు. అట్ ద సేమ్ టైం చియాంగ్ కైషెక్ కూడా అగెనెస్ట్గా ఉంటాడు. సో ఈయన కేఎంటీ పార్టీకి అగెనెస్ట్గా రెవల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి సిసిపిని బేస్గా చేసుకుని మూమెంట్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈయన విషయంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ వైడ్గా కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ కానీ కమ్యూనిజం కానీ మూమెంట్స్ తీసుకురావాలి, రివోల్ట్స్ తీసుకురావాలనుకుంటే వాళ్ళ మెయిన్ బేస్గా ఎవరి ద్వారా వెళ్తారంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ ద్వారానే వెళ్తారు. బట్ హీ చూజ్ ఎన్ న్యూ వే. మావో జెడాంగ్ మాత్రం పీజెంట్ని బేస్ చేసుకునే రెవల్యూషన్ని స్టార్ట్ చేయడం జరిగింది చైనాలో మాత్రం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో ఈయన పీజెంట్స్ని యూజ్ చేసుకొని ఆర్మీని ఫామ్ చేశాడు. కేఎంటీ పార్టీ మీద ఆయన ఫాలో అయినవి వచ్చేసి రాడికల్ మెథడ్స్, అంటే మిలిటరీ పరంగా అటాక్స్ చేయడము. సో ఇట్లా జరుగుతూ ఉండేది అనమాట. సో దాని తర్వాత ఈయన ఉమెన్ ఎంపవర్మెంట్కి సపోర్ట్ చేయడము, ట్విన్ ఎజెండా ప్రకారం ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తామని ప్రామిస్ చేయడము, నేషనలైజేషన్ చేస్తామని ప్రామిస్ చేయడం, ఇవి చెప్పడం వల్ల పీపుల్ ఎక్కువగా మావో జెడాంగ్కి అట్రాక్ట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. సో ఈయన టైంలో జరిగిన వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే లాంగ్ మార్చ్. సో వీళ్ళ యొక్క మావో జెడాంగ్ సిసిపి యొక్క మెయిన్ బేస్ అనేది జియాంగ్సీ మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ జియాంగ్సీ మౌంటైన్స్ మొత్తాన్ని కూడా ఈ చియాంగ్ కైషెక్ బ్లాక్ చేసేస్తాడు, సో ఆ చియాంగ్ కైషెక్ వాళ్ళ మిలిటరీ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి మావో జెడాంగ్ ఏం చేస్తాడంటే ఆయన బేస్ని చేంజ్ చేస్తాడు. ఆ చేంజ్ చేసే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటారు. సో దాన్ని లాంగ్ మార్చ్ అంటాం. ఇది 1934 నుంచి 35 మధ్యలో జరిగింది. నియర్లీ 6000 మైల్స్ వీళ్ళు వెళ్ళి వాళ్ళ బేస్ని యానన్కి చేంజ్ చేసుకుంటారు. సో ఇదే టైంలో ఏమవుతుందంటే ఇట్లా సివిల్ వార్ జరుగుతూ ఉంటుంది ఈ కేఎంటీ పార్టీకి సిసిపికి మధ్య. అదే టైంలో 1937 నుంచి 1945 మధ్య జపాన్ వాళ్ళు చైనాని అటాక్ చేస్తుంటారు, పార్ట్ ఆఫ్ ది వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 2లో భాగంగా జపాన్ వాళ్ళు చైనా మీద అటాక్ చేసినప్పుడు సో జపాన్ని రెసిస్ట్ చేయడానికి ఈ కేఎంటీ వాళ్ళు సిసిపి వాళ్ళు కూడా ఇద్దరు జాయిన్ అవుతారు. సో ఎప్పుడైతే జపాన్కి అగెనెస్ట్గా వీళ్ళు ఫోర్సెస్ని జాయిన్ చేస్తారో సక్సెస్ఫుల్గా జపాన్కి అగెనెస్ట్గా ఫైట్ చేస్తారు. బట్ అదే టైంలో జపాన్ వరల్డ్ వార్ 2లో ఓడిపోవడం, లూజ్ కావడము, యుఎస్ఏకి మొత్తం యాక్సెప్ట్ చేయడము తన ఓడిపోవడాన్ని. సో దాంతో మళ్ళీ పీస్ అనేది ఎలానో రాదు చైనాలో, ఎందుకంటే అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సివిల్ వార్స్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. ఆ సివిల్ వార్లో సిసిపి పార్టీనే విన్ అవుతుంది. మొత్తానికి 1949కి వచ్చేటప్పటికి CCP was Chinese Communist Party was formed the government and came to Kuomintang party was forced to set their government in Taiwan. సో దీని తర్వాత 1949లో చైనాకి ఇండిపెండెన్స్ వస్తుంది. సో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. సో ఎప్పుడైతే మావో జెడాంగ్ దానికి సిసిపి పార్టీకి చైర్మన్ అయిపోతాడో, సో ఈ చైర్మన్ మనం హెడ్ ఆఫ్ ది చైనీస్ గవర్నమెంట్ అని కూడా అనొచ్చు. సో అక్కడ ఓన్లీ సింగిల్ పొలిటికల్ పార్టీ ఉంటుంది, అదే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ.
సో దాని తర్వాత మావో జెడాంగ్ ఈ రిపబ్లిక్ని ఫామ్ చేసిన తర్వాత ఆయన న్యూ డెమోక్రసీ అనే ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యాడు. సో ఈ న్యూ డెమోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్లో పీపుల్ అందరినీ, ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని, ఆల్ సోషల్ క్లాసెస్ పీపుల్ని గవర్నమెంట్లో పార్టిసిపేట్ అయ్యేలాగా చేయడమే ఈ న్యూ డెమోక్రసీ అనమాట. సో దాని తర్వాత ఈయన లార్జ్ స్కేల్లో ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత నేషనలైజేషన్ పాలసీస్ని కూడా ఈయన స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పొచ్చు. సో ల్యాండ్ రిఫార్మ్స్ మాత్రం ఎలా స్టార్ట్ చేశాడంటే ఈ పర్టికులర్ లెసన్లో మనం ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా చేశాడంటే ఈ వార్లార్డ్స్ దగ్గర కానీ, లార్జ్ ఫార్మర్స్ దగ్గర కానీ ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడం, బలవంతంగా అయినా సరే, మాటలతో చెప్పైనా సరే ల్యాండ్ అక్విజిషన్ అయితే జరుగుతుంది. సో ఎవరి ద్వారా జరిగింది ఈ ల్యాండ్ అక్విజిషన్ అంటే త్రూ ది పీజెంట్ అసోసియేషన్స్, లోకల్గానే విలేజెస్ లెవెల్లో కానీ లేదా దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. సో దాని తర్వాత గవర్నమెంట్ రీడిస్ట్రిబ్యూట్ చేయడం అయితే, ల్యాండ్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్ ఈవెంట్ అని చెప్పొచ్చు ల్యాండ్ రిఫార్మ్స్ మాత్రం. చైనాలో నియర్లీ 43% ఆఫ్ ది చైనాస్ కల్టివేటెడ్ ల్యాండ్ టు అబౌట్ 60% ఆఫ్ ది రూరల్ పాపులేషన్. నియర్లీ 43% ఆఫ్ ది కల్టివేటబుల్ ల్యాండ్ని 60% ఆఫ్ ది పీపుల్కి రీడిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. సో దీని తర్వాత ఇండస్ట్రీస్ మీద, డెవలప్ మీద కూడా వీళ్ళు చాలా పాలసీస్ని ప్రిపేర్ చేసి సక్సెస్ఫుల్ అవుతారు. ఇదే టైంలో ఎడ్యుకేషన్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. లిటరసీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి సో అడల్ట్ పీజెంట్ స్కూల్స్ని కానీ, యూనివర్సిటీస్ని కానీ, లేదా ఇండస్ట్రియల్ వర్కర్స్ని కానీ, ఇండస్ట్రియల్ వర్కర్స్ని స్కూల్స్లో అలౌ చేసేలాగా ప్రోగ్రామ్స్ కానీ చాలా ఎక్కువగా డెవలప్ చేస్తారు. సో ఇది చైనాకి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ అన్నమాట.